అందరి ఆత్మీయుల యొక్క సమావేశానికి ఇచ్చేసినటువంటి గౌరవించుకోవాల్సిన బాధ్యత ఉంది కాబట్టి కొంతమంది పైన కొందరు దయచేసి ఈ విషయంలో ఎవరికైనా ఏదైనా చిన్న మేము పైన ఎక్కలేదు మేము కింద ఉన్నాం అనే భావన ఉంటే మాత్రం తెలియజేసుకుంటున్నాం. గడప గడపకి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తీసుకెళ్లాలని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారు చెప్పడం 8వ తారీఖున అది మొదలవ్వాల్సింది. కానీ మొట్టమొదటిసారిగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పెట్టిన తర్వాత జగన్మోహన్ రెడ్డి గారు పిలిపిస్తే దాన్ని పోస్ట్పోన్ చేసిన మొట్టమొదటిసారి ఇదే యుఎస్కి వెళ్ళటం వల్ల, అదిగాక మొట్టమొదటిసారి యుఎస్ వెళ్ళటం వల్ల వారం రోజులు ఉండలేక ఇంకొక వారం రోజులు నా ముందు ఊరు చూసొద్దామని చెప్పి వారిని అది పనిగా బతిమాడుకొని వారం నన్ను వదిలేయనని చెప్పి దానివల్ల లేట్ అవడం జరిగింది. యాక్చువల్గా ఫస్ట్ కార్యకర్తల మీటింగ్ పెట్టుకునే మనం కార్యక్రమాన్ని స్టార్ట్ చేయాలనుకున్నాం. కానీ జగన్మోహన్ రెడ్డి గారు రేపు సోమవారమే స్టార్ట్ చేయి, కావాలంటే మీటింగ్ ఒక రోజు లేట్ అయినా పర్లేదమ్మా, ఫస్ట్ మీటింగ్ కార్యక్రమాన్ని స్టార్ట్ చేస్తే బాగోదు లేకపోతే చెప్పడం వల్ల అత్యవసరంగా ఆదివారమే నిర్ణయం తీసుకొని సోమవారమే కార్యక్రమాన్ని మొదలుపెట్టాం. ఈ మీటింగ్ కూడా పెడితే బాగుంటుందని చెప్పి తొందరగా నిర్ణయం మీటింగ్ ప్లాన్ చేసుకోవటం, తక్కువ వ్యవధైనా కూడా ఈరోజు అందరూ కూడా కొందరు ఊర్లో లేని వల్ల రాలేకపోవడం జరిగింది. కొంతమంది నాయకులు అందరూ రావడం కూడా చాలా సంతోషం. అందరికి కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. దాని పెద్దలందరూ కూడా చెప్పినట్టుగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి నెల్లూరులో నగరంలో బలం మీరందరూ మనం అందరం కలిసి కట్టుగా ముందుకు వెళ్ళటమే బలం అని చెప్పి తెలియజేసుకున్నాం. ఎందుకంటే నాకు చెప్పినట్టుగా అక్కడ వేరు కాదు ఇక్కడ వేరు కాదు, అందరూ కలిసి ఒకటే. ప్రతి ఒక్కరూ కూడా రాజశేఖర రెడ్డి గారిని అభిమానించే వాళ్ళు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జగన్మోహన్ రెడ్డి గారిని అభిమానించే ప్రతి ఒక్కరూ కూడా ఒక సైనికులు. ఇక్కడ నేను కానీ మీరు కానీ అందరం కలిసి మనం ఒకటే ధ్యేయం, జగన్మోహన్ రెడ్డి గారిని ముఖ్యమంత్రి చేయాలా. కొన్ని కారణాల వల్ల 2014లో మనం కోల్పోయాం. చాలా మంది చాలా చెప్పారు, జగన్మోహన్ రెడ్డి గారు ఇది చెప్పుంటే ముఖ్యమంత్రి అయ్యాను, అది చెప్పుంటే ముఖ్యమంత్రి అయ్యాను, ఇది చెప్పుంటే ముఖ్యమంత్రి అయ్యాను. కానీ జగన్మోహన్ రెడ్డి గారు ఒక్కటే చెప్పాడు, నిజం చెప్పాడు. ధైర్యంగా నిజం చెప్పి ఎన్నికల్లోకి వెళ్ళాం. ఒక్కొక్కసారి అబద్ధం చేదుగా ఉంటుంది కాబట్టి మోసం అనేది కొంచెం తేలిగ్గా ఉంటుంది కాబట్టి ఒకసారి మోసపోవడం జరిగింది. కానీ ప్రతిసారి మోసం గెలవదు. పోరాటం వల్ల ఇంకా కూడా జగన్మోహన్ రెడ్డి గారు 5 సంవత్సరాల ప్రజలు ఇంకా కష్టాలు తెలుసుకునే అవకాశం ఏదైతే రాజశేఖర రెడ్డి గారు 1999 నుంచి 2004 దాకా ప్రజలు పోరాటం చేసి 2004లో ముఖ్యమంత్రి అయిన తర్వాత ఈ భారతదేశం గర్వించదగ్గ ముఖ్యమంత్రిలో ఒకరిగా రాజశేఖర రెడ్డి ఏ విధంగా ఎదిగాడో అదేవిధంగా 2014 నుంచి 2019 దాకా జగన్మోహన్ రెడ్డి గారు మరోసారి ఒక ప్రతిపక్ష నాయకుడిగా ప్రజా పోరాటం చేసి 2019లో రాజశేఖర రెడ్డి గారు గొప్ప ముఖ్యమంత్రి అవకాశం భగవంతుడు ఇచ్చేవనుకొని మనం అందరూ కూడా ముందుకు వెళ్ళాలని చెప్పి తెలియజేసుకున్నాం. ఖచ్చితంగా 2019లో జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయి పద్యం ఈ రాష్ట్రంలో అత్యధిక సంవత్సరాల ముఖ్యమంత్రి ఎవరు జగన్మోహన్ రెడ్డి గారు ఉంటారన్నది వాస్తవం చెప్పి తెలియజేస్తున్నాను. ఈరోజు మనందరం కూడా జగన్మోహన్ రెడ్డి గారు వెంట, ఎందుకంటే అధికారం ఉన్నప్పుడు అందరూ మన స్నేహితులే, అందరూ మన బంధువులే. కానీ కష్టం వచ్చినప్పుడే మనం జగన్మోహన్ రెడ్డి గారు వెంట లేదంటే నాయకుడు వెంట నడిచినప్పుడు ఆ కష్టం విలువ కానీ ఆ కష్టానికి ఒక ఇది ఉంటుంది. ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు అందరికీ తెలుసు 2009 నుంచి 2014 దాకా ఎన్ని విధాలుగా బాధలు పడ్డాడు అని చెప్పి అనేక రకాలుగా జగన్మోహన్ రెడ్డి గారి మీద వేస్తుంటారు. వెళ్ళిపోయిన ప్రతి ఒక్కరు కూడా జగన్మోహన్ రెడ్డి గారు ఇంకా జగన్మోహన్ రెడ్డి గారు అంటారని. కానీ ఒకటి మాత్రం చెప్తున్నా, భారతదేశంలోనే ఈ రోజున్న నాయకుల్లో జగన్మోహన్ రెడ్డి గారు ఎవరు కూడా సాటి రారు అని చెప్పే దాంట్లో అతిశక్తి లేదని చెప్పారు. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారికి వెన్ను చూపడం తెలియదు, జగన్మోహన్ రెడ్డి గారు మోసం చేయడం అంతకన్నా తెలియదు. ఎందుకంటే చాలా కారణాలు ఒకసారి మేము వెళ్ళినప్పుడు కొన్ని మేము అలా ఇట్లా చెప్తే బాగుంటుందంటే అది నేను చెప్పే ప్రసక్తే లేదని చెప్పిన మాటలు చాలా ఉన్నాయి జగన్మోహన్ రెడ్డి గారి దగ్గర. కాబట్టి ఈరోజు తను నమ్మినది నిజం, అది కష్టమైనా సరే దాన్ని నమ్మే పోదాం. ఎందుకంటే రేపు ఇంకో రోజు మనం ఒక అబద్ధం చెప్పి ఆ ప్రజల దగ్గర నేను అబద్ధం చెప్పానని తలదించుకోవాల్సిన అవసరం లేదు అని చెప్పి ముందుకు వెళ్ళే నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు. ఈరోజు ప్రతి ఒక్కరూ కూడా మనెవరూ కూడా ఇక్కడ భగవంతులు కాదు, అందరూ మనుషులే. జగన్మోహన్ రెడ్డి అయినా కానీ మనమైనా కానీ ప్రతి ఒక్కరైనా కూడా ప్రతి ఒక్కరికి ఒక కష్టం వచ్చినప్పుడు లేదంటే ఏదైనా వచ్చినప్పుడు తలొక్కుబాటు కామన్. కానీ అనేక కేసులు పెట్టినా జైలుకి పంపించినా అయినా సరే తల వంచకుండా ఈ రోజు కూడా పోరాటం చేస్తున్న నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారిని చెప్పి తెలియజేస్తాం. అదే మీ అందరికీ కూడా తెలుసు, ఈ రోజున మన ముఖ్యమంత్రి
ఏ విధంగా ముఖ్యమంత్రి అయ్యాడు, ముఖ్యమంత్రి అయిన తర్వాత 2 సంవత్సరాల్లో అబద్ధం చెప్పకుండా అబద్ధం, కొన్ని మీడియాలు ఆయనకి సపోర్ట్గా జగన్మోహన్ రెడ్డి గారికి వ్యతిరేకంగా ఏ విధంగా పనిచేస్తున్నాయి మీ అందరికీ కూడా తెలుసు. ఇంత మీడియాని, ఇంత డబ్బుని ఖర్చు పెడుతూ ఇన్ని అబద్ధాలు చెప్తూ కూడా ఈరోజు కేవలం ఒకే ఒక్క నాయకుడిని చూసి, జగన్మోహన్ రెడ్డి గారిని చూసి కళ్ళల్లో కూడా నిద్ర పెట్టే పరిస్థితుల్లో లేరు చంద్రబాబు నాయుడు గారి కంటే అంతకన్నా ఇంకా బాగుంది. కానీ ఖచ్చితంగా మీరు ఎవరు కూడా ఖచ్చితంగా 2019లో మన అధికారంలోకి వస్తాం. దాంట్లో కానీ అధికారంలోకి వచ్చేస్తాం, చంద్రబాబు నాయుడు చేయట్లేదు అని చెప్పి దాన్ని మనం పక్కన పెడితే మనందరం కూడా ప్రతి ఒక్కటి కూడా మనం చేయాల్సింది ఒకటే. ఏ విధంగా మనం ప్రతి ఒక్క చిన్న ఇది కూడా వదలకూడదు. ఇది ఒక ఓటే అలా ఓటుకుంటున్నారు. ప్రతి ఒక్క దగ్గరికి వెళ్దాం, ప్రతి ఒక్కరి దగ్గరికి ఎంతవరకు మనం కూడగట్టాలో, ఎంతవరకు మనం ఇది చేయాలో మన ప్రయత్నంలో మాత్రం లోపం అనేది లేకుండా మనందరం కూడా కష్టపడదామని చెప్పి తెలియజేస్తున్నాం. మనందరికీ కూడా ఒక గుర్తింపు ఉంది. ఓదార్పు మొదలుగా ఈ రోజు నుంచి ఈ రోజు కూడా జగన్మోహన్ రెడ్డి గారికి నెల్లూరు జిల్లాలో, నెల్లూరు నగరం అంటే ఎందుకంటే మనం ఎప్పుడు కూడా ఈ రోజు జగన్మోహన్ రెడ్డి కార్యక్రమం తెలిసి ఏ కార్యక్రమం కూడా మనం ఫెయిల్ చేసింది లేదు. అది మెంబర్షిప్ డ్రైవ్ దగ్గర నుంచి అనేక రాష్ట్రంలో దాదాపు మొదటి 3-4 స్థానాల్లో మనం ముందు చేశాం. ఇది కూడా చెప్తున్నాం, లేట్ గా స్టార్ట్ అయ్యాం గడప గడపకి. రాష్ట్రంలోనే అందరికన్నా ముందు ఒక్కరోజు ముందే గడప గడపకి ఖచ్చితంగా ముగించేది కూడా నెల్లూరు నగరమే తెలియజేస్తున్నాం. ఇది అందరికీ ఏ విధంగా 7 సంవత్సరాల నుంచి ఈ రోజు నాకు అప్పుడప్పుడు అనిపిస్తుంది, నా దగ్గర నుంచి వెళ్ళిపోయిన వాళ్ళు కొంతమంది, నాకు అతి తక్కువ అటాచ్మెంట్ ఉన్న వాళ్ళు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి అటాచ్మెంట్ కూడా తక్కువ ఉన్న వాళ్ళు వెళ్ళిపోయారే. కానీ 7 సంవత్సరాల నుంచి కానీ లేకపోతే రాజశేఖర నిర్మాణం వాళ్ళు ఎవరు కూడా పోవాలి. అందరూ ఈ రోజు కూడా మనతోనే ఉన్నారు, అందరూ కలిసికట్టుగా ఉన్నాం. ఈరోజు అంతెందుకు, ఈరోజు మన కార్పొరేటర్లు ఉన్నారు. నాకు తెలిసి చాలా గర్వంగా చెప్పుకోగలుగుతున్నాం. చాలా ప్రాంతాలు నాకు తెలిసి ఎంతెంత డబ్బులు ఇస్తా ఉన్నారు నాకు తెలియదు, కానీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్పొరేటర్లు ఒక్కొక్కరికి 50 లక్షల నుంచి 70 లక్షల రూపాయలు కూడా ఈరోజు శాసనసభ్యులు అమ్ముడుపోతున్నారు. 3 కోట్లకి 4 కోట్లకి కొంతమంది ఎమ్మెల్యేలే. కానీ కార్పొరేటర్లుగా 70 లక్షల రూపాయలు నిజంగా కొంతమంది కార్పొరేటర్లకి అంత తాహత లేకపోయినా, అంత డబ్బు ముందు పెట్టినా కూడా అమ్ముడు పోకుండా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి నిలబడదామంటే నిజంగానే చాలా గర్వంగా కూడా చూస్తున్నాం. వెళ్ళిన కార్పొరేటర్లలో నిజంగానే కొన్ని పొరపాట్లు మా వాళ్ళు ఉన్నాయి. ఆ రోజు ఎన్నికల హడావుడి కావచ్చు, లేకపోతే ఒక నెల లోపల మేము ఎన్నికలకు వెళ్లాల్సిన సమయం, రిజర్వేషన్ల పరిస్థితులు కావచ్చు, లేదంటే ఆ రోజు నిజంగా 2014 తర్వాత ఉంటే పెట్టే క్యాండిడేట్ ని కొద్దిగా మేమే ఇంకా కూడా కొన్ని ఆర్థిక ఇబ్బందుల వల్ల లేదా రకరకాల కారణాల వల్ల మేము తొందరగా చిన్న రాంగ్ డిసిషన్ ప్లస్ మాకు అటాచ్మెంట్ లేని వాళ్ళకి అవకాశం ఇవ్వడం వల్ల వాళ్ళు వెళ్ళిపోయారే తప్ప మనతో ఉన్న ప్రతి ఒక్కరు కూడా ఈ రోజు కూడా మనతో ఉంటారు. ఎక్కడికి పోరు. తక్కువైనా కూడా నా వెంట నడిచి నా నమ్మకంతో నన్ను ముందుకు తీసుకున్న ప్రతి ఒక్కరికి కూడా నా జీవితాలతో రుణపడి ఉంటాను. నేను దేవుణ్ణి ఎప్పుడూ నేను ఎప్పుడు కూడా నాకు అన్ని సంవత్సరాల రాజకీయాలు చేయాలనే దానికన్నా ఒక్కసారి జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత 5 సంవత్సరాలు ఆయన అధికారం ఉంటే చాలు. ఎందుకంటే నన్ను నమ్మి వచ్చిన కార్యకర్తకి నేను ఏమి చేయాలో చేసేసిన తర్వాత చాలు. కనీసం నాతో పాటు నడిచిన కార్యకర్తకి నేను న్యాయం చేయగలిగాను, చేశాను అన్న తృప్తి ఉంటే నాకు చాలు. అది ఒక్కటే బాగుంటుంది కోరుకున్నాను. ఒక్కసారి జగన్మోహన్ రెడ్డి గారిని ముఖ్యమంత్రి చేయి చాలు. ఎందుకంటే తర్వాత ఏమి చేయాలా, ఎంత దూరం వెళ్ళాలా అన్నది ఖచ్చితంగా అది మా అందరికీ కూడా తెలుసు. ఖచ్చితంగా దూరం వెళ్తాం. ఆ అంతవరకు కూడా కార్యకర్తలకు ఈ రోజు నిజంగా మేము అధికారంలో లేవు. నాకు కూడా ఇబ్బందులు ఉన్నాయి. ఒక రకంగా చెప్పాలంటే గత 3 నెలల నుంచి నెల్లూరు నగరంలో కొన్ని కార్యక్రమాలు కానీ కొన్ని రకాలుగా స్లోగా ఉన్నాయి. దాంట్లో ఎటువంటి ఇదేం లేదు.